ఏపీ నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ శాఖ దూకుడు పెంచింది. నిందితుల కస్టడీ విచారణలో కీలక ఆధారాలను సేకరించింది. నకిలీ మద్యం తయారీ రాక్ స్టార్ ఆంధ్ర వైన్ షాప్ ని గిరిధర్ రెడ్డి కొనుగోలు చేసినట్లు తెలిపాడు కట్టా సురేందర్ నాయుడు. ఆదాయాన్ని వాటాలుగా పంచుకున్నట్లు వివరించాడు. అంతేకాదు విచారణలో పలువురి టీడీపీ వైసీపీ నేతల వివరాలు బయటపెట్టాడు. డైరీలోని పేర్లతో పాటు వారి పాత్రపై కూడా నోరు విప్పాడు. సురేంద్ర నాయుడు ఇచ్చిన సమాచారంతో మరికొందరి అరెస్టులు చేసేందుకు రెడీ అవుతోంది ఎక్సైజ్ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి కార్తీక్ మనకు అందిస్తారు. ములకల చెరువు కల్తీ మద్యం కేసు విచారణలో ఎక్సైజ్ శాఖ దూకుడు పెంచనుంది. 3 రోజుల పాటు జరిగినటువంటి కస్టడీ విచారణలో చాలా కీలకమైనటువంటి విషయాలను కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు రాబట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కట్టా సురేందర్ నాయుడుతో పాటు 9 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు 2 రోజుల పాటు కూడా ఏదైతే తమిళనాడు, ఒడిశాకు సంబంధించినటువంటి కూలీలను విచారించడం కూడా జరిగింది. అయితే మరొక రోజు అదనంగా 3 రోజుల పాటు కూడా కట్టా సురేందర్ నాయుడును కూడా విచారించారు. అయితే ఈ విచారణ సందర్భంగానే చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా కట్టా సురేందర్ నాయుడు వెల్లడించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆంధ్ర వైన్స్ కావచ్చు, రాక్ స్టార్ వైన్స్ కావచ్చు, ఈ 2 వైన్ షాపులను కూడా తీసుకునింది నకిలీ మద్యం తయారీ కోసమే. అయితే ఇందులో గిరిధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను చెప్పడం వల్లే తాను 2 వైన్ షాపులను కూడా నకిలీ మద్యం తయారీకి కూడా ఇచ్చినట్టుగా కూడా కట్టా సురేంద్ర నాయుడు అంగీకరించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా నకిలీ మద్యం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని వాటికి సంబంధించినటువంటి వాటాలు లెక్కన వేసుకొని కూడా అందరం కూడా పంచుకున్నామని కూడా చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు కొద్దిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది నేతల పేర్లు కూడా కస్టడీ సమయంలో కట్టా సురేందర్ నాయుడు వెల్లడించారని చెప్పి కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలను 3 రోజుల పాటు కూడా రాబట్టుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు తదుపరి చర్యలను కూడా ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే సోదాల్లో దొరికినటువంటి డైరీలో దాదాపు 70కి పైగా పేర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా పేర్లకు సంబంధించి ఆ పేర్లు అనేది ఒరిజినలా లేదంటే దాన్ని కూడా కోడ్ రూపంలో పెట్టారా, ఆయా వ్యక్తుల పేర్లేంటి, వారికి సంబంధించి ఈ యొక్క నకిలీ మద్యానికి సంబంధించినటువంటి పాత్ర ఏమైనా ఉందా, ఈ రెండింటి విషయాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలా ముడుపులు ఇచ్చారు, వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క విచారణ అయితే సాగించినట్టుగా కూడా తెలుస్తుంది. దీని ద్వారానే తదుపరి అడుగులు అనేది కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా తీసుకోబోతున్నారు. ముఖ్యంగా కొద్దిమంది పేర్లు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా త్వరలోనే నోటీసులు ఇవ్వడానికి కూడా సమాయత్తమవుతున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ముఖ్యంగా ఈ కేసు విషయంలో కొద్దిమంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సహకరించారనేటువంటి ఆరోపణలు బలంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో అదే విషయాన్ని కట్టా సురేంద్ర నాయుడు కూడా ఏదైతే కస్టడీ సమయంలో వెల్లడించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయాలు ఏది కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి విషయాలను కూడా బయటికి రాయనీయడం లేదని చెప్పుకోవాలి. చాలా కొద్ది మందికి మాత్రమే, ఇది ఉన్నతాధికారులకు మాత్రమే ఆయా కస్టడీకి సంబంధించినటువంటి విచారణ వివరాలను కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క 3 రోజుల కస్టడీ తర్వాత మరిన్ని కీలకమైనటువంటి పరిణామాలు అయితే ములకల చెరువు నకిలీ మద్యం కేసులో అయితే కొనసాగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంది. చాలా మందికి నోటీసులు ఇవ్వడంతో పాటు పలువురి పాత్రకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా నోటీసులు ఇవ్వడమే కాకుండా వారందరినీ కూడా అరెస్టు చేసి త్వరలోనే ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తి స్థాయి మూలాలను కూడా ఛేదించేందుకు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు సన్నిహితమవుతున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ మనీతో కార్తీక్.